హే పార్టీ చాలా ఎక్సైటింగ్ గా ఉంటుందేమో ఏ మధు ఈ సారీలో చాలా బాగున్నావు. హే నాతో వన్ డాన్స్ ప్లీజ్. రిక్వెస్టా ఆర్డరా? జస్ట్ వన్ డాన్స్ యార్. లుక్ మధు, డ్రాయింగ్ లో గొడవలు అవుతాయి చేస్తాం, అంత మాత్రం నా మీద అలాంటి ఇంప్రెషన్. హే యు నో వాట్, ఐఎమ్ ఎ టాపర్. తెలుసు. వాట్స్ ద ప్రాబ్లం యార్, జస్ట్ వన్ డాన్స్. సారీ చందుతో. ఓ కూల్, I just tried. Hey Madhu, I just took a chance. You never know kada. ఒక డాన్సే కదా చేయాల్సింది. పాపం చేస్తున్నాడే. వాట్స్ రాంగ్ ఇన్ దాట్? నాకు చందుతో డాన్స్ చేయాలనుంది. ఫ్రెషర్స్ పార్టీ అయిపోయింది, కానీ మా ఇండిపెండెన్స్ మేము ఎంజాయ్ చేసే లోపలే ఇంటర్నల్స్ వచ్చేసాయి. ఇంటర్నల్స్ తర్వాత ఫైనల్ ఎగ్జామ్స్, కంబైన్డ్ స్టడీస్, నైట్ అవుట్లు, ల్యాబ్ వర్క్. బాబా చూస్తూనే 1 year అయిపోయింది. మేము సెకండ్ ఇయర్కి వచ్చేసాం. యాక్చువల్లీ మేము సీనియర్స్ అయిపోయాం. సమ్మర్ హాలిడేస్ అంటే చిన్నప్పుడు చాలా ఉత్సాహంగా ఉండేది, కానీ ఈసారి ఏంటో చాలా బోరింగ్గా ఉన్నాయి. సినిమాలు ఏమీ మంచివి లేవు, క్రికెట్ మ్యాచ్లు కూడా లేవు. రాజేష్ గారు వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు. మధు ఏమో 2 రోజులకోసారి తల స్నానం, బ్యూటీ పార్లర్ అంటుంది. ఏమోలే, కొంచెం టైం దొరికితే అమ్మాయిలు వాళ్ళ లుక్స్ మీద ఫిక్స్ అవుతారు. నేనేమో కొంచెం బాడీ బిల్డ్ చేద్దామని బయలుదేరా. వర్కౌట్లు, స్పెషల్ డయట్లు అన్నీ బానే ఉన్నాయి, కానీ నాన్న మాత్రం ఇదేనా నీ గోల్ అన్నట్టు చూడగానే మొత్తం గాలి తుస్సుమని దిగిపోయింది. అప్పుడు దిగాడు రాజేష్ గారు సీడీలతో. ఏమో అనుకున్నా, కానీ వాడు చెప్పింది నిజమే. ఆ సీడీలు ఎంత బాగున్నాయంటే రోజుకి 2, 3, 10 అలా షాప్ వాడు ఇంకా లేదనే దాకా అలా చూస్తూనే ఉన్నాం. రే మధురా, కట్ చేపే, ఇంట్రెస్టింగ్ ఉంది ఇక్కడ. ఏమైపోయారు మీరు? అసలు కాల్ లేదు, మీటింగ్ లేదు, ఏం చేస్తున్నారు? ఏం లేదు. నువ్వు చెప్పు. ఏ చిరు సినిమా వచ్చింది, చూద్దామా? టికెట్స్? ఏం మగాళ్ళు మీరు, నేను వెళ్ళి టికెట్స్ తేవాలా? సిగ్గులేదా? సాయంత్రం వెళ్దాం. బెటర్ బి. చల్ బాయ్. ఆ సినిమాల ఎఫెక్ట్ ఏమో ప్రపంచంలో ఉన్న నీరసం అంతా నాకు అంటుకుంది అనిపించింది. చందు అటు చూడు. ఆ రోజు ఇంకా నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. మెగాస్టార్ సినిమా అని కూడా మొహమాటం లేకుండా ఏదో ట్రై చేశాను, కానీ మధు సామాన్యురాలా. ఏమైంది నీకు? బ్రెయిన్ ఎక్కడ పెట్టచ్చు? ఏం లేదు, చాలా ఎక్కువ ఆ సినిమాలు చూస్తున్నాం. రెగ్యులర్ వాటి మీద ఇంట్రెస్ట్ పోయింది. బాయ్ బాయ్. సమ్మర్లో ఆ చెత్త సినిమాల నుంచి బయటపడడానికి ఒక చిన్న షాక్ కావాలేమో అనిపించింది. మాకు 2 పెద్ద షాక్లు తగిలాయి. శ్రేయ మేడం, మా శ్రేయ మేడం కాలేజ్ వదిలి వెళ్ళిపోయింది. అండ్ రిజల్ట్స్ వచ్చేసాయి. 61%, 2 backlogs, can do better. Okay. Pandu Rangarao 62%. Congratulations. Chandu 76%. Congratulations. Thank you, sir. Madhu 76%. Can do better. And finally, we come to the topper in first year. Arjun from Mechanical. Arjun! Oh, me, man. Congrats, Tyson. Congrats. It's okay. And second, Mr. Shankar. Hey, Shankar, just light this corner. 0.5% Next time, behind. अरे 0.5% कर रहा, कर ले रहा. రాజేష్ నాకు 77%. అయినా నీకు డ్రాయింగ్ లో నాకంటే ఎక్కువ ఎలా వచ్చాయి? నేనే కదా నీకు చెప్పింది. ఎంత వచ్చు అని కాదు బాబు, ఎగ్జామ్ లో ఎలా రాసావు అని. రే శంకర్, ఎక్కడికి రా? I'm going home, రా. క్లాస్ ఉంది కదరా. రేయ్ కూర్చోరా. కూర్చోరా. రా.
ఓకే రైట్ ఏం చదివే లాభం రా కంప్యూటర్ సైన్స్ చేయాలని డ్రీమ్ క్రాష్ అయిపోయింది ఇంకా లైట్ రా ఐ స్టార్ట్ ఎంజాయింగ్ ఒక్క క్లాస్ సరిగ్గా అటెండ్ చేయకుండా వీడికి నాకంటే బెటర్ మార్క్స్ వచ్చాయి కదా శంకర్కి ఏమైంది? ఏంట్రా ప్రాబ్లం? సారీ రా నిన్న అన్నాను కాదు ఐ జస్ట్ హేట్ మెకానికల్ రా ఐ జస్ట్ హేట్ ఇట్ ఎనీవే కంగ్రాట్స్ రా ఐ సీ బై రే శంకర్ సాయంత్రం బీర్ కొడతాం వస్తా. ఏ ఎప్పుడు బీరేనా పంది. ఏ ఆపు, నీకు అసలు బుద్ధి లేదురా. ఒరే పాగల్గా నువ్వు ఫీల్ అయితే త్యాగాలంటే ఏం చేయకు. ఆడు పెద్ద చోర్ సాలేగాడు. నువ్వేమన్నా పిచ్చి పని చేస్తావు అనుకో నేను చంపుతా, అర్థమైందా? రేయ్ వాడికి ఫ్రెండ్షిప్ అనేది తెలీదురా. వాడికి తెలియకపోయినా మనకు తెలుసు కదరా. ఏం కాదు, యూర్ రైట్. ఏదో ఇంజనీర్ అవుతామని డబ్బులు కట్టి పంపిస్తే తిన్నగా చదువుకోవడానికి ఏ రోగరా నీకు? ఎమ్మెల్యే గారు అబ్బాయి ఫెయిల్ అయ్యాడంటే ఎంత ఇన్సల్ట్. నాన్న అట్లా కాదు, ఇది ఫెయిల్ అయినట్లు కాదు, వీటిని బ్యాక్లాగ్స్ అంటారు. నేను మళ్ళీ రాసి పాస్ అయిపోతా కదా, నువ్వు వరి కాకు. నేను వర్రీ కాదురా, నువ్వు వర్రీకా. నిన్ను బర్ర ఈడ్చుకొచ్చి పొలంలో పడేస్తే అప్పుడు అర్థమవుతుంది చదువు విలువ. బేకారు గాడివిరా నువ్వు. 10 సంవత్సరాల్లో పాస్ అవుతారా నువ్వు? అరే పెట్టే ఫోను. చంపేస్తా. హే ఆగు. హాయ్, యూ కాల్ మీ. అంత ఎక్సైట్ కాకు. ఏంటి కంప్యూటర్ సైన్స్ వదిలేసావంట? నీకేమైనా మెంటలా? కెన్ ఐ సిట్? హే ఇవన్నీ నాకు ఇంట్రెస్ట్ లేదు. ఐ వాంట్ టు డూ రోబోటిక్స్. ఈ C++ లో యూనిక్స్ ఇవన్నీ నాకు. కథలు చెప్పు. నేను నీ సీనియర్ని. ఆ శంకర్ గారి కోసం చేస్తున్నావు కదా? వాడికంత సీన్ లేదు. నీ కెరియర్ పాటు చేసుకో, ఎప్పుడో వచ్చి నేను ముంచేస్తాడు. నీకెలా తెలుసు? వాడు ఫ్రెండ్షిప్ చేసే అమ్మాయిని బట్టి వాడు అలాంటి వాడు చెప్పొచ్చు. పో పో ఇంకా పో. ఎందుకంత నర్వస్ గా ఉంటావు? నీకు ఆ సంజయ్ గారంటే ఇష్టమా, భయమా, లేకపోతే లవ్వా? పోయి పని చూసుకో. జూనియర్స్ సీనియర్స్ ని క్వశ్చన్ వేయద్దు. లేదా అండర్స్టూడ్? ఇంకా పో. ఓకే ఓకే, సీ యూ. థాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్. అరే థ్యాంక్స్ రా, చాలా చాలా థ్యాంక్స్. కంగ్రాట్స్. జస్ట్ హర్డ్ ద న్యూస్. రే కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ శంకర్. థ్యాంక్స్. హే కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ. నా కోసం అయితే చేయలేదు కదా. హే లైట్ రా, ఐ లవ్ మెకానికల్, నీకు తెలుసు కదా. థ్యాంక్స్ రా. కాంగ్రెస్ హీరో. థ్యాంక్ యూ. పార్టీ ఎప్పుడు? తొక్కల పార్టీలు ఎన్ని చేసుకుంటారా అవి? వచ్చిన outing పోదామరా మొత్తం బ్యాచ్. అడుగుపోదామా? ఓకే యా, టూ గుడ్. ఓకే గో. హే ఏమంటావు? ఏదైనా మాట వినగానే నో నో అని చెప్పడం అమ్మాయిల బెర్త్రైట్. వాళ్ళకి ఇష్టం లేకంటారు, బ్రతిమాలించుకోవడానికి అంటారు. ఆ దేవుడికి కూడా తెలియదు. మొత్తానికి ఇళ్ళకి వెళ్ళి కాళ్ళు పట్టుకుని అందరం రెడీ అయ్యాం, ఒక్కళ్ళు తప్ప.